అందరికీ నమస్కారం. నిద్ర లేవగానే ఆ దేవుడి రూపం చూస్తే మీకంతా మంచి జరుగుతుంది. మనం భారతీయులం. ఎంత సైన్స్ డెవలప్ అయినా మనం రాకెట్లను విశ్వానికి పంపినా దేవుడిని నమ్ముతాం. కొంతమంది అవి మూఢనమ్మకాలని కొట్టిపారేసినా మన నమ్మకం మనది. అంతెందుకు, ఇప్పటికీ చాలా దేశాల్లో సైంటిస్టులు దేవుణ్ణి నమ్మరు. స్టీఫెన్ హాకింగ్ కూడా దేవుడే ఈ విశ్వాన్ని సృష్టించాడని, తర్వాత కాదని తన మాటను తానే ఖండించుకున్నాడు. కానీ మనం అలా కాదు. మనకు ప్రతి పని మీద ఎంత శ్రద్ధ పెడతామో దేవుడి మీద కూడా కొంత భారం వేస్తాం. దేవుడు లేడని చెప్పడానికి ఆధారం లేదు, ఉన్నాడని చెప్పడానికి ఎన్ని సాక్ష్యాలైనా చూపించవచ్చు. అది మన హిందూ ధర్మం గొప్పతనం. అందుకే ఇస్రో ఎప్పుడు ఉపగ్రహ ప్రయోగాలు చేసినా ముందు రోజు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడం మాత్రం చైర్మన్ సహా సైంటిస్టులు మర్చిపోరు. వేరే మతాల సైంటిస్టులు వారి దేవుళ్ళను మొక్కుతారు. ఇది మన నమ్మకం. ఇక దైనందిన జీవితాల్లో హిందువులకు ఒక్కొక్కరికి ఒక్కో దేవుడి మీద భక్తి, నమ్మకం ఉంటాయి. ఉదయాన్నే లేవగానే మన ఇంట్లో వాళ్ళ ముఖాలనే చూస్తుంటాం. అందులో కొందరి మొహం చూస్తే చాలా మంచిదంటారు, మరికొంతమంది మొహం మంచిది కాదంటారు. అందుకే మన నమ్మకాలు నిద్ర లేచిన దగ్గర నుండే మొదలవుతాయి. ఇక ఎవరి మొహం చూడాలంటే మనుషుల కంటే దేవుడు పట్టాన్ని చూస్తే మనకు ఎలాంటి కీడు రాదు, వచ్చినా అది మధ్యలోనే పోయి మనకు అంతా మంచి జరుగుతుంది. అందులో వెంకటేశ్వర స్వామి పటాన్ని కనుక చూస్తే ఎలాంటి కీడులు, దోషాలు దరిచేరవని కొంతమంది పండితులు అంటారు. వెంకటేశ్వర స్వామి మాత్రమే ఉన్న దేవుడు పటాలను మనకు దగ్గరలో ఉంచుకోవాలి. అంటే బెడ్రూమ్ కి బయట కానీ లేవగానే ఇంకెవ్వరి మొహం చూడకుండా సరాసరి దేవుడి పటం దగ్గరికి వెళ్ళి చూస్తే చాలు. ఆ రోజు ఎంతో ఉత్సాహవంతంగా మొదలవుతుంది. ఇది ఎంతో పాజిటివ్ ఎనర్జీని కూడా ఇస్తుందని పండితులు చెబుతున్నారు. అది వెంకటేశ్వర స్వామి మహిమ. అలా అని ఇతర దేవుళ్ళను చూడొద్దని కాదు. పూజలు అందరికీ చేయొచ్చు. మన ఇంటి ఆరాధన దేవుడికి మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. పాజిటివ్ ఎనర్జీ కోసమే కాదు, ఎలాంటి కోరికలైనా కూడా తీర్చే శక్తి బ్రహ్మాండ నాయకుడికి ఉందని నమ్ముతాం. మనం ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా కూడా ఆయన శక్తే వేరు. ఎన్నేళ్ళు ఎన్ని దేవతలకు మొక్కినా కూడా ఒక్కసారైనా కూడా తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే వచ్చే శక్తే వేరు. మన కష్టాలు ఇక తీరినట్లే అని నమ్ముతాం. ఆయనకు ఇంకో శక్తి కూడా ఉందని చెబుతారు. కొన్నిసార్లు నిజమైన భక్తులను ఆయనే పిలిచిపించుకుంటారట. అనుకున్న కోరిక తీరితే వస్తామని చాలా మంది శ్రీనివాసుని మొక్కుతారు. ఆయన కోరిక తీర్చి మరి భక్తులను రప్పించుకుంటాడంట. అది ఆ స్వామి పవర్. కాబట్టి ఉదయాన్నే ఒక్కసారి ఆ దేవుణ్ణి చూడండి, మీకు మంచి జరగడం ఖాయం. ఎలాంటి అరిష్టాలు రావు సరికదా. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఆ దేవుడి మీద భారం వేసి సాగండి, మిగతాదంతా ఆయనే చూసుకుంటారు. పూజలు అనేది ఎవరిష్టం వారిది, కానీ దినచర్య మాత్రం ఆయనతో మొదలుపెట్టి చూడండి, మెల్లిగా మార్పు కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.